హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవ్విక్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. ఈ తోటకూరలో ఎన్నో రకాల పోషక విలువలు కలిగి ఉన్నాయండి. తోటకూర ఫ్రై చేసుకోవడానికి నేను ముందుగా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, చిన్నుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. ఈ తోటకూరలో పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి పోషకాలు ఉన్నాయండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో తగినంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో తగినంత కారం, తగినంత సాల్ట్ వేసి 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనకు కావాల్సిన తోటకూర ఫ్రై అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఈ తోటకూరలో B12, B6 లాంటి విటమిన్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నవ్విక్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.